గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ కార్యాలయం వద్ద ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసి భూములు సర్వే చేశారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు 5-6 సార్లు సర్వే చేసి రింగ్ రోడ్ నిర్మాణ ప్రతిపాదనను మారుస్తున్నారని గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్మాణ భూ నిర్వాసితులు ఆందోళన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తొలిసారిగా ప్రతిపాదించిన ప్రకారం భూములు తీసుకోవాలని, అంతేకాకుండా వర్గల్ మండలంలో పారిశ్రామిక సంస్థలకు తీసుకున్న విధంగా ఎకరానికి 18 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తున్నారని, తమ భూములకు కూడా 18 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం 7 లక్షల రూపాయలు ఇస్తామని అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని బాధితులు అధికారులను ప్రశ్నించారు. నష్టపరిహారం విషయంలో జిల్లా మంత్రి, కలెక్టర్, అధికారులు ఎవరూ స్పందించడం లేదని, రిటైర్డ్ అధికారులతో చర్చలు జరపడం ఏంటని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరంగా నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇస్తే తప్ప తమ భూములను ఇవ్వమని, లేని పక్షంలో రింగ్ రోడ్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ రోడ్డును ఈ కేసీఆర్ స్వార్థం కోసం మా ఫామ్ హౌస్ దగ్గరికి అని చెప్పేసి ఈ రోడ్డును డిక్లేర్ చేయడం జరిగింది. సరే, 3 సంవత్సరాల నుంచి ఈ రోడ్డును డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ 3 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 10 సార్లు మీటింగ్ పెట్టిరు. 10 సార్లు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా రిటైర్డ్ ఆఫీసర్లతోనే మీటింగ్ పెడుతున్నారు తప్ప ఒక కలెక్టర్ కానీ, ఒక ఆర్టీఓ కానీ, ఒక మంత్రి కానీ ఎవరు వచ్చేసి మాకు సమాధానం చెప్పాల్సింది లేదా, అలా మీద బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం. మేము రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకు మేము ఇంత విచ్చలవిడిగా కనపడుతున్నామా? ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక రిటైర్డ్ ఎంఆర్ఓతో మీటింగ్ పెట్టి ఇప్పుడు వచ్చేసి మీకు 7 లక్షలు వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారము ఉన్న భూమికి ఏదైతే డిమాండ్ ఉందో దాని మీద 15% ఇస్తామని చెప్పేసి ఒక జీవో ప్రకారం 7 లక్షల రూపాయలు మీకు ఒక ఎకరానికి వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఇదే భూమి ములుగు, నాయిరెడ్డిపల్లి, వర్గల్ మధ్యలో జరుగుతున్న ఇండస్ట్రియల్ కోసం తీసుకున్న అసైన్మెంట్ భూమి దాదాపు 1000 ఎకరాలు తీసుకున్నారు. దానికి ఒక 18 లక్షల రూపాయలు మీరు ఇచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేసి 70-80 లక్షల రూపాయలకు ఇండస్ట్రీ వాళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుంది. మరి మేము అంతకంటే హీనంగా కనపడుతున్నామా? మాకు అర్థమైతే లేదు. ఒకటి, మాకు ఈ అలైన్మెంట్స్ అవసరం లేదు. పాత అలైన్మెంట్స్ ఎక్కడ ఉందో అక్కడ మార్చుకోండి, లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి. మాకు ఈ RRR అవసరమే లేదు. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది ఏంటంటే ఉన్న రింగ్ రోడ్ నుంచి ఈ RRR దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ ఉండాలనేది ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించి ఇప్పుడు 33-34 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈ RRR ఎందుకు పెడుతున్నారో మాకు అర్థమైతే లేదు. అదే RRR పెట్టి RRR ఎంబడి మళ్ళా రైల్ రోడ్ అని చెప్పి చెప్తున్నారు. ఆ రైల్ రోడ్ ఏంది, RRR ఏంది, దాని పక్కన కాలువ ఏంది? మరి ఉన్న రైతులు మొత్తం నాశనం అయిపోతే మీరు ఉత్సాహంగా నవ్వుకుంటూ బతుకుదామనుకుంటారా? రైతులు లేని ప్రభుత్వం దేనికి పనిచేస్తుందో మాకు ఏం అర్థమైతే లేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మా నర్సనపేట రైతుల పక్షాన మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే ఉందో పాత అలైన్మెంట్స్ ప్రకారం మీరు చేసుకోవాలని కోరుతున్నాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రింగ్ రోడ్ మాకు అవసరం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాది కేసీఆర్ దత్తత గ్రామం, నర్సనపేట గ్రామం. గత 5 సంవత్సరాల నుంచి RRR పోతుంది, అది పోతుంది, ఇక్కడ నుంచి పోతుంది, అక్కడ నుంచి పోతుంది అన్నారు. ఫస్ట్ దగ్గర నుంచి అలైన్మెంట్ వేసిరు, తర్వాత ఇటు ఎర్రవల్లి నుంచి వేసిరు, తర్వాత మా ఊరు నుంచి వేసిరు, కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర వాళ్ళని మా ఊరు నుంచి వేసిరు. ఆన్నే కాల్వలు, ఆన్నే రింగ్ రోడ్డు, ఆన్నే రైల్ రోడ్ అంటారు. ఇన్ని అరకు మండలాల్లో ఇంకెన్ని ల్యాండ్స్ కూడా కొట్టుకోవాలి మేము. ఆ రింగ్ రోడ్ నుంచి ఈ రింగ్ రోడ్ వరకు 60 కిలోమీటర్ల రేడియస్ ఉండాలని మీరు ప్రభుత్వాలే మీ నిబంధనల ప్రకారం చెప్తున్నారు. ఇప్పుడు 33 కిలోమీటర్ రేడియస్ ఉంది. ఎట్లా తీస్తారు? ఇక్కడ 33 కిలోమీటర్ 60 కిలోమీటర్లు తీయాలి కదా. 8 మంది ఇక్కడ వర్గల్ మండల్లో మీరు భూసేకరణ చేసిరు. ఇక్కడ ఆల్మోస్ట్ 1500 to 1800 ఎకర్స్ చేసిరు. 10 లక్షల రూపాయలు రైతులకు ఇచ్చారు ఎకరానికి. మీరు ఇండస్ట్రియల్ కి 80 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. మాకేమో 7,50,000 రూపాయలు డిక్లేర్ చేసింది. ఎట్లా కరెక్ట్ అని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. 7,50,000 2 గుంటలు మా ఊర్లో రాదు, ఎకరం తీసుకుంటారంట. మీరు ఒక్కొక్కరు అందరికి ఉన్న 30 గుంటలు ఎకరం మొత్తం పోతుంది. ఇప్పుడు ఓవర్ బాధ్యత వహించాలని చెప్తున్నాం మీకు. ఎట్లా ఒకటే మా ల్యాండ్ మార్చండి, లేకపోతే మమ్మల్ని చంపి ఆడ పొందబెట్టి తీసుకొని వెళ్ళిపోయి ల్యాండ్, అంతే. దాని నుంచి ఏం లేదని చెప్తున్నాం. డిపార్ట్మెంట్ అంటే ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ లేదు, ఎంత రేడియస్ లేదు. మాకు అవగాహన కోసం ఒక డిపార్ట్మెంట్, వీళ్ళంటే మాకు అవగాహన లేదండి, మాకు పై నుంచి పంపించారు. ఎందుకు వచ్చింది? అట్లా వచ్చినప్పుడు మనల్ని ఎందుకు రైతులు, ఇంతమంది రైతులను పిలవాలి, ఎందుకు చెప్పాలి? ఒక ఆర్డీఓ లేదు, ఒక ఆర్డీఓ లేడు, ఒక కలెక్టర్ లేడు ఇంతవరకు. మాకు గజ్వేల్ ఎమ్మెల్యే ఇంత పోయి కలుద్దామంటే ఇంతవరకు 1 year నుంచి ఎప్పుడు ఇంత గెలిచే పని ఇంతవరకు మాకు కనిపించలేదు. దాని ముందు కూడా ఇంతవరకు మాకు ఒకసారి కూడా కలవాలి. మాకు కన్సర్న్ చెప్దామంటే ఎవరికి చెప్పాలి? మేము ఇంకా ఎందుకు ఎన్నుకున్నాం ఆయన నాయకుని? ఈ రిటైర్డ్ ఆర్డీఓస్ ఎందుకు, కలెక్టర్ ఎందుకు, ఇంకోరు ఎందుకు? మాకు
మా నరసన్నపేట గ్రామం, చేపల్లి గ్రామం అందరు తీసుకోండి మాకు చంపేసేయండి, అంత చంపించేది మాకు మాకు తిరుగుతుంది.